ఆడపిల్లలకు అమ్మలకు ఎక్కడా రక్షణ లేదు. చివరకు సొంత ఇంట్లో కూడా. ఐక్యరాజ్య సమితి తాజా రిపోర్టు కూడా ఇదే చెప్పింది. ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందని వెల్లడించింది. ఇలా నిత్యం సగటున 137 మంది హత్యకు గురవుతున్నారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఐరసా మహిళా విభాగం తాజాగా ఒక నివేదికను విడుదల చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు, బాలికలు ఈ రీతిన ప్రాణాలు కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది. గతంలో 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. వీరిలో 60% అంటే 50,000 మంది మహిళలు, బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే బలయ్యారు. అంటే దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ అలా హత్యకు గురవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు, బాలికలకు ఇల్లు అనేది ప్రమాదకరమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ప్రదేశంగా మారిందని ఆ నివేదిక పేర్కొంది. ఇక మరోవైపు మహిళలపై ఆన్లైన్ హింస, వేధింపుల గురించి కూడా ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం డైరెక్టర్ సారా హెండ్రిక్స్ ప్రస్తావించారు. డిజిటల్ హింస అనేది ఎప్పుడు ఆన్లైన్లోనే ఉండదని, అది ఆఫ్లైన్లోనూ వ్యాపిస్తుందన్నారు. 2023లో భారతదేశంలో 15-49 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో 5వ వంతు మంది భాగస్వామి హింసకు గురయ్యారు. ఇక దాదాపు 30% మంది వారి జీవితకాలంలో హింసకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి 3 ఒకరు లేదా 84 కోట్ల మంది వారి జీవితకాలంలో భాగస్వామి నుండి లైంగిక హింసను, వేధింపులను ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ సంఖ్య కొద్దిగా తగ్గుతూ వచ్చింది. అలాగే 8.4% మంది మహిళలు కూడా భాగస్వామి కాని వ్యక్తి నుంచి లైంగిక హింస, వేధింపులు ఎదుర్కొన్నారని తాజా నివేదిక చెబుతోంది. ఇక భారత్లో చూసినట్లయితే 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న మహిళల్లో దాదాపు 4% మంది భాగస్వామి కాని వ్యక్తి నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నట్టు వెల్లడైంది.